తెలంగాణలో ఆధ్యాత్మిక చరిత్రలో ఒక అద్భుత ఘట్టం. మంజిరా నదీ తీరాన వెలసిన అపార శక్తి స్వరూపం ఏడుపాయల వనదుర్గా భవాని. ఏటా మహాశివరాత్రి వస్తుందంటే చాలు ఇక్కడ భక్తిభావం వెల్లువెత్తుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ పుణ్యక్షేత్రం వెనుక వేల ఏళ్ల నాటి పురాణ గాథ దాగి ఉందని మీకు తెలుసా? ద్వాపర యుగాంతం అది పరీక్షిత్ మహారాజు సర్పరాజు కాటుకు గురై మరణించగా ఆయన కుమారుడు జనమేజయుడు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. సర్ప జాతిని సమూలంగా అంతమొందించేందుకు సర్పయాగం తలపెట్టాడు. జమదాగ్ని, ఆత్రి, కశ్యప, విశ్వామిత్ర, వశిష్ఠ వంటి సప్త ఋషుల ఆధ్వర్యంలో హోమగుండాలు రగిలాయి. సర్పాలన్నీ వచ్చి అగ్నిలో ఆహుతవుతుండగా నాగుల తల్లి ప్రార్థన విన్న గరుత్మంతుడు సర్పాలకు పుణ్యలోక గదులు కల్పించేందుకు పాతాళం నుండి భోగావతి నదిని తీసుకువచ్చాడు. ఆ పవిత్ర నది యజ్ఞస్థలికి రాగానే సప్త ఋషుల సాక్షిగా 7 పాయలుగా విడిపోయింది. అందుకే దీనికి 7 పాయలు అని పేరు వచ్చింది. ఆ నదిలో